హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్పండి. మేమైతే వినాయకుడిని అయితే ఏం పెట్టాము, కాకపోతే ఇంట్లో వినాయకుడిది ఉంటుంది కదా దేవుడి దగ్గర, సో దాన్ని పూజ చేస్తామన్నమాట. వినాయకుడిని అయితే ప్రత్యేకంగా ఏం పెట్టాము మేము. అదే వినాయకుడిని పెడతాము, పూజ చేస్తాము, మళ్ళీ తీసేస్తామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మేము ఇంట్లో దేవుడి దగ్గర ఉండే వినాయకుడికే పూజ చేస్తాం. ప్రణవి వచ్చింది, ఆమె ఏడుస్తుంది అనమాట. ఎందుకు ఏడుస్తుంది అంటే ఒక పిల్లలు అందరు ఉన్నారనమాట, సో ఏడుస్తుంది. వాళ్ళందరేమో వినాయకుడి దగ్గరికి పోతున్నారు, ఈమె కూడా ఏడుస్తుంది. పొట్టిది పోతా ఏడుస్తుంది. అప్పుడు హాయ్ చెప్పు, హాయ్ కూడా చెప్తాయి కదా. రాక్షసుడు వాళ్ళందరూ వినాయకుడిని పెడుతున్నారు అనమాట. సో కాబట్టి ఆ హడావిలు ఉన్నారు. ఈ పొట్టిది కూడా దాంట్లోనే ఉంది. ఇంకా వినాయకుడికి పెట్టడానికి ఫ్లవర్స్, ఆకులు, ఎల్గకాయ ఏమేమో ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకొచ్చింది అనమాట. అవి మీకు కూడా చూపిస్తున్నాను, సీతాఫలాన్ని. సో నేనైతే ఇక్కడ మేము ఇక్కడ ఈ సెల్ఫ్లోనే పెడతాము కాబట్టి అదంతా క్లీన్ చేస్తున్నాను. ఇంకా మిషన్ అన్నీ కడగాలి కదా, బొట్లు పెడతాను అని చెప్పేసి అన్నీ సదిరేసి తూడేస్తున్నాను అనమాట బొట్లు పెట్టడానికి. అట్లా చెత్త చెత్త ఉండి అట్లనే బొట్లు పెడితే మంచిగా ఉండదని చెప్పేసి అంత నీట్ చేసి తూడ్చేసి బొట్లు పెట్టేశాను. ఇంకా వీటికి కూడా అట్లనే చేస్తాను. ఇంకా మమ్మీ ఏం చెప్పిందంటే బెల్లం పాయసం అది ఉంటుంది కదా, తాలకల పాయసం, సో దానికోసం అని చెప్పేసి బెల్లంని కట్ చేయనిది. ఫస్ట్ ఒక బెల్లంది నాకు రాలేదు, తర్వాత మమ్మీ చెప్పింది ఇట్లా కట్ చేయని. సో కాబట్టి వేరే బెల్లంతో కట్ చేసిన, అలాగా నా వల్ల కాలేదని చెప్పేసి ఫైనల్లీ ఇంకా మమ్మీ వచ్చిందనమాట. ఇంకా బెల్లంది మొత్తం తురిమేయడం అయిపోయాక తాలకాలు చేస్తున్నాము నేను మమ్మీ. నా వల్ల అయితే అస్సలు కాలేదురా బాబు. మమ్మీ అయితే జెట్ స్పీడ్లో చేసేస్తూనే ఉంది, నేనైతే మెల్లగా నాకు రావట్లేదు. బట్ మమ్మీ అయితే చాలా ఫాస్ట్గా చేసేసిందంట. ఫైనల్లీ మమ్మీ హెల్ప్ లేకుండా ఏది కాదని మళ్ళీ ప్రూవ్ అయిపోయింది. జెట్ స్పీడ్ మమ్మీ అనమాట. సో ఇంకా అట్లా అయింది. తర్వాత ఇంకా నేనైతే కంకణాలు ప్రిపేర్ చేస్తున్నాను. 5 కంకణాలు ప్రిపేర్ చేయమంది మమ్మీ. మేమైతే ఫ్లవర్ పెట్టాము, తమలపాకు పెడతాం అనమాట. నేనైతే చాలా దగ్గర చూసాను ఫ్లవర్ పెడుతున్నాడు, చామంతి ఫ్లవర్, బట్ మేమైతే పెట్టలేదు. మేమైతే ఎప్పుడైనా తమలపాకులతో వేసాం కాబట్టి ఈసారి అట్లా వేసాం. సో ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. ఇట్లా ఆకులు కూడా పెట్టేసాము దేవుడి దగ్గర. తర్వాత ఇంకా బుక్స్కి కూడా ఓం రాసేసా, పెన్స్కి అన్నీ ఓం రాసేసి పెట్టేసామన్నమాట అక్కడ. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఎవ్రీ టైం బెల్లంది ఇంకా షుగర్ది తాలకలది పాయసం అయితే చేస్తామన్నమాట. నాకైతే ఓన్లీ తాలకలు మాత్రమే ఇష్టం, దాని లోపల స్వీట్ అస్సలు నచ్చదు, అదేంటో ఏమో మరి. యాక్చువల్లీ ఇది కొంచెం బ్లర్ ఉందన్నమాట, మా మమ్మీ కొంచెం బ్లర్గా తీసింది వీడియో, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా అలానే అప్లోడ్ చేస్తున్నాను. నా సాంగ్ పాడు బేటా అనేసరికి నేను ఇంకా నాకు రాదు అని చెప్పేసి ఫోన్లో చూసుకుంటూనే ఏ సాంగ్స్ అయితే పాడాను. ఒక 2 సాంగ్స్ ఏమో పాడినా అనమాట. ఒక మంచి వైప్ అయితే వచ్చింది, పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి నాకైతే. ఎందుకు పూజ అయితే చాలా ప్రశాంతంగా మంచిగా జరిగింది. నాకు అప్పుడు అనిపించింది నెక్స్ట్ వినాయక చవితి వరకు ఏదైనా సాంగ్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి.
మొత్తం కంప్లీట్ అయిపోయాక లంచ్ చేసామన్నమాట. మేము లంచ్ తిన్నాక మమ్మీ చెప్పింది కనీసం స్వీట్ తినే అనేసరికి ఇక నేను స్వీట్ తింటున్నప్పుడు నాకు కొంచెం డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అంటారు. ఎందుకంటే మా టీవీలో వినాయకుడిది ప్రోగ్రామ్ వస్తుంది. సో కాబట్టి అది చూసుకుంటూ ఇక నేను స్వీట్ తినుకుంటూ దుంగితే మమ్మల్ని తిన్నాకనే డ్యాన్స్ చేయాలనేసరికి నేను ఇంకా ఫాస్ట్గా తినేసి ఇంకా డ్యాన్స్ చేసాను అనమాట. చాలా అంటే చాలా కామెడీగా ఉంది కదా నా డ్యాన్స్. సో చూసి నవ్వుకోండి బట్ ఏమో ఇక ఏదైనా ఎంజాయ్ చేయండి నా వీడియోస్ చూసి అంతే. నేను అట్లా డ్యాన్స్ చేస్తుంటే మా అత్తమ్మ ఇన్నర్ ఫీలింగ్ ఏంది తెలుసా, ఏంది పిచ్చి పట్టిందా అట్లా దొంగుతుంది అని అనుకుంటుంది. బట్ అస్సలు పిచ్చి పట్టలేదు. నాకు సాంగ్స్ వింటే ఆటోమేటిక్గా మూడు ఎందుకో డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. సో అలా చేసిన అనమాట. అంతే. అది మీకు కూడా చూపిస్తాను. వినాయకుడిని పెట్టి ఎట్లా పూజ చేస్తారో మేము అట్లానే చేస్తామన్నమాట. బట్ జస్ట్ మేము లైక్ బయట నుంచి వినాయకుడిని తెచ్చైతే పెట్టాము, ఇంట్లో ఉన్న వినాయకుడిని పెట్టే పూజ చేస్తాం. బట్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ మొత్తం సేమే. మేము ఇంకా నిమజ్జనం కూడా చేస్తారు కదా ఇంట్లో పెట్టిన వినాయకుడిని, మేము అట్లా చేయమన్నమాట. అది నార్మల్గా దానికి డైలీ పూజ చేస్తాం. బట్ మళ్ళీ వినాయక చవితికి మళ్ళీ అదే వినాయకుడిని పెట్టి మళ్ళీ పూజ చేస్తాం అంతే. బట్ ప్రాసెస్ అనేది సేమే. సో పూజ అన్నీ మంచిగా అయిపోయినాయి, మా లంచ్ అన్నీ అయిపోయినాయి. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజైతే నైట్కి చంద్రుని చూడొద్దు అంటారు కదా, సో జాగ్రత్తగా ఉండాలి. అంటే పైనకి చూస్తాం కదా, సో అట్లా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. లవ్ యూ ఆల్.